నమస్తే సార్. హ్మ్. ఒకరి మీద కేసు పెట్టాలి. కరెక్ట్ ప్లేస్కి వచ్చావు. ఎవరి మీద? రిక్కీ పాంటింగ్ సార్. రిక్కీ పాంటింగ్ అంటే? ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే. ఆస్ట్రేలియన్ ప్లేయర్. ఓకే, కంప్లైంట్ ఏంటి? బ్యాట్లలో స్ప్రింగులు పెడుతున్నాడు సార్. వారిని 2003 అవన్నీ రూమర్స్ అయ్యా బాబు. కాదు సార్, ఇప్పుడు రైట్ నౌ. ఆయన ఇప్పుడు ఆడలేదుగా. కానీ ఆడిస్తున్నాడు కదా సార్. అర్థం కాల. కోచ్ సార్, ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కి కోచ్. ఓకే, బట్ నీకెందుకు డౌట్ వచ్చింది? రాకపోతే ఆశ్చర్యపడాలి, లేకపోతే ఆ స్కోర్లు ఏంటి ఉత్తిన 250లలో కొట్టేస్తారు. నీకు ఎక్కడ దొరికింది సంతరా ఇది? ఆయనే కాదు, ఇంకొకరి మీద కూడా కేసు పెట్టాలి. మళ్ళీ ఎవరు? శ్రేయస్ అయ్యరు. ఆయన ఏం చేశాడయ్యా? కొడుతున్నాడు సార్. ఎవరిని? మనుషుల్ని కాదు సార్, రికార్డులని. అసలు ఏ టీం కాడితే ఆ టీంని అలా ఎలా గెలిపించేస్తాడు? ఏదో మతలబు ఉంది సార్, ఏదో పూజలు చేస్తున్నాడు గట్టిగా. అది చేసేది ఎల్ఎస్జీ ఉన్నారు కదా. చూసారా, దానికే ఎదురెళ్ళి గెలిచారంటే ఏదో చేస్తున్నట్లేగా. ఇదిగో బాబు, మీ టీం కాదని ఎవరు అలా ఆడకూడదని రూల్ ఏం లేదు. సమ్మర్ కదా, మీకు లస్సీ అంటే ఇష్టం అనుకుంటా, అందుకే పార్షాలిటీ చూపిస్తున్నారు. కాదు, నేను రియాలిటీ చెప్తున్నా. ఇన్ని రోజుల యొక్క లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. పంజాబ్కి భయపడటం నేర్చుకో. ఇప్పుడు మీరెందుకు ఎలివేషన్ స్టార్ లా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకంటే అక్కడ ఉంది సర్పంచ్ సాబ్ కాబట్టి. ఇప్పుడు కేసు తీసుకుంటారా తీసుకోరా? కష్టమమ్మా. నాకు అర్థమైంది. ప్రీతి జింత అంటే ఇష్టం అని చెప్పండి సార్. అంత కాడికి ఎందుకు ఈ చట్టాలు లాయర్లు? బెస్ట్. 80 balls లో 182 runs పార్ట్నర్షిప్. అసలు ఏందయ్యా దారుణం? ఐపీఎల్ అనుకుంటున్నారా, స్టిక్ క్రికెట్ అనుకుంటున్నారా? వీడియో గేమ్స్ లో కూడా అలా ఆడలేం. దెబ్బకి పంజాబ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఐపీఎల్లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ 6 matches లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక టీం పంజాబ్ కింగ్స్. ఇదొక వింత అయితే, మధ్యాహ్నం మ్యాచ్లో కేకేఆర్ విన్ అవడం ఇంకొక వింత. చెప్పాను కదా నిన్నే, షాక్లకి రెడీ అయ్యి ఉండమని. అదే ఇది. కాకపోతే ఈ విన్ కేకేఆర్కి అంత ఈజీ గేమ్ రాలా. ఆర్ఆర్ వాళ్ళు క్యాచ్లు మిస్ చేస్తే తప్ప. లాంగ్ అవైటెడ్ కంబ్యాక్ ఫర్ రింకు సింగ్. అసలు ఫస్ట్లోనే అవుట్ అవ్వాల్సింది, క్యాచ్ మిస్ అయింది కాబట్టి బతికిపోయాడు. దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాడు. అనుకుల్ రాయ్ కూడా అనుకూలించడంతో కేకేఆర్ మొత్తానికి బోని కొట్టేసిందే. అసలు ఆర్ఆర్ వాళ్ళు 8 overs 80 నుంచి 155కి సర్దేయడమే పెద్ద బూత్. వన్స్ అగైన్ ప్రూవింగ్, ఓపెనర్స్ పోతే ఆర్ఆర్ని కాపాడేవాడు ఎవ్వడూ లేడు. దీనికి తోడు వరుణ్ చక్రవర్తిని మంచిగా ఫామ్లోకి తీసుకొచ్చారు. కార్తిక్ త్యాగి, సునీల్ నారాయణ్ కూడా తలో చెయ్యి వేశారు. కాకపోతే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆర్ఆర్ ఫ్యాన్స్ కంటే ముంబై ఫ్యాన్సే ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే టేబుల్ బాటంలోకి పోయి కూర్చుంది. బట్ నాకు ఎందుకో ఈరోజు ఎంఐ గెలుస్తుంది అనిపిస్తుంది. బికాస్ ఎంఐ ఈజ్ నోన్ ఫర్ దర్ కమ్బ్యాక్. వరుసగా ఫస్ట్ 5-6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళిన చరిత్ర వాళ్ళది. స్టార్ట్ చేయడం కొంచెం లేట్ అంతే, బట్ ట్రాక్లోకి వస్తే వాళ్ళకు మించిన డేంజరస్ సైడ్ ఇంకోటి ఉండదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు ముంబై మ్యాచ్ గుజరాత్ టైటన్స్తో, అది కూడా అహ్మదాబాద్లో. అయినో ముంబై తలుచుకుంటే అవతల పక్క ఏ టీం ఉన్నా వేస్టే. బట్ జీటీ వరుసగా 3 మ్యాచ్లు గెలిచి ఫుల్ ఫామ్ మీద ఉంది. గిల్లు కూడా ఎవ్రీ మ్యాచ్ రఫ్ ఆడిస్తున్నాడు. సో ఈరోజు గిల్లు వికెట్ తీయడం ముంబైకి చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం, బట్ బిఫోర్ దట్ నిన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రిజల్ట్స్ గురించి చూద్దాం. నిన్న 2 matches కాబట్టి 2 winners. అండ్ ద విన్నర్స్ ఆర్ సంజయ్ రెడ్డి అండ్ శివ యాదవ్. కంగ్రాట్స్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా సెండ్ చేయొచ్చు. సరే, మరి ఈరోజు ముంబై ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 రయాన్ రికల్టన్. బేసిక్గా ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, ఆ తర్వాత పెద్దగా ఫామ్లో రాలేదు. బట్ స్టిల్ ఆయనే కంటిన్యూ చేయొచ్చు. బికాస్ రోహిత్ శర్మ కొంచెం ఇంజ్యూర్ అయ్యి ఆడట్లేదు. సో ఓపెనర్ రయాన్ రికల్టన్ పక్కా ఉంటాడు. నెంబర్ 2 క్వింటన్ డీకాక్. లాస్ట్ మ్యాచ్ కుమ్మేశాడు, మంచి కంబ్యాక్. బేస్ ప్రైస్కి కొన్నారు, లాస్ట్ మ్యాచ్ సెంచరీ కూడా కొట్టేశాడు. వచ్చి రాగానే ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టేశాడు. సో వీళ్ళిద్దరూ ఓపెనింగ్ పక్కా. నెంబర్ 3 సూర్యకుమార్ యాదవ్. సెకండ్ మ్యాచ్లో 50 కొట్టాడు, ఓకే. బట్ ఆయన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ముంబై ఫ్యాన్స్. అండ్ ఈ సిచ్యువేషన్స్లో ఆయన స్టెప్అప్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో సూర్యకుమార్ యాదవ్ స్టెప్అప్ అవ్వాలి. నెంబర్ 4 తిలక్ వర్మ. వెరీ 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 బ్యాడ్ ఫామ్. ఇంత బ్యాడ్ ఫామ్ ఈయన్ని ఎప్పుడూ చూడలేదు. సో దాని నుంచి త్వరగా బయటికి రావాలి, బికాస్ వీ నో హిస్ టాలెంట్. నెంబర్ 5 హార్దిక్ పాండ్యా. ఈయన కూడా చాలా 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 బ్యాడ్ ఫామ్లో ఉన్నాడు. ఐ నో యాజ్ అ కెప్టెన్ ముంబై ఇలా ఓడిపోతుంటే మైండ్లో చాలా చాలా రన్ అవుతూ ఉంటుంది. బట్ స్టిల్
మెచ్యూరిటీని బయటికి తీసుకొచ్చేసి టీంని లీడ్ చేయాలి. నెంబర్ 6 రూథర్ ఫోర్డ్. 4th మ్యాచ్లో ఒక 71 కొట్టాడు. అది కూడా ఆల్మోస్ట్ ఇంకా ఓడిపోతుంది అన్నప్పుడు కొట్టాడు. సో ఆయన కూడా బాగా ఆడాలి, గెలిపించే ఇన్నింగ్స్ ఆడాలి. నెంబర్ 7 నమన్దీర్. లాస్ట్ మ్యాచ్ 50 కొట్టాడు. లాస్ట్కి బ్యాట్ ఫామ్లో ఉన్నాడు అనుకున్నాం, బట్ హాఫ్ సెంచరీ కొట్టేశాడు కాబట్టి ఆయన కంటిన్యూ అవుతాడు. నెంబర్ 8 మయాంక్ రావత్. లాస్ట్ మ్యాచ్లో ట్రై చేశారు. నెంబర్ 9 గజన్ఫర్. 4 వికెట్స్ తీశాడు, గుడ్ వికెట్ టేకర్ కాబట్టి ఆయన కంటిన్యూ అవుతాడు. నెంబర్ 10 ఈసారి అశ్విని కుమార్ని ట్రై చేయాల్సిందే. వీ నో హౌ టాలెంటెడ్ హీ ఈస్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయాలి. బికాస్ శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్ ఇద్దరిలో ఒకరినే తీసుకుంటే బెస్ట్ ఇలాంటి ఒక ఫామ్ ఉన్నప్పుడు. సో అశ్విని కుమార్ని ట్రై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 11 బుమ్రా. ఐ నో వికెట్లు ఇంకా తీయలేదు, బట్ వీ నో హౌ డేంజరస్ హీ ఈస్. అండ్ ఈ మ్యాచ్లో పక్కా వికెట్ తీస్తాడు అనిపిస్తుంది నాకు. మంచి కంబ్యాక్ రావాలి. నెంబర్ 12 యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, శార్దుల్ ఠాకూర్ కానీ దీపక్ చాహర్ కానీ. బట్ ఉన్న బౌలింగ్ లైనప్లో శార్దుల్ ఠాకూర్ మాత్రమే వికెట్స్ తీస్తున్నాడు. 6 వికెట్స్ తీశాడు. ముంబైకి కొంచెం మంచి వికెట్ టేకర్ ఆయనే కాబట్టి దీపక్ చాహర్ని ఖచ్చితంగా బయట పెట్టేసి శార్దుల్ ఠాకూర్ని టీంలో పెట్టుకుంటారు. సో దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 11 ఫర్ ముంబై ఇండియన్స్. ఇక జీటీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెంబర్ 1 అన్డౌటెడ్లీ శుభ్మన్ గిల్. లాస్ట్ 3 మ్యాచెస్లో 70, 56, 86 చాలా 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 గ్రేట్ ఫామ్లో ఉన్నాడు. అదే కంటిన్యూ చేస్తాడు. అండ్ అహ్మదాబాద్ గ్రౌండ్ ఈస్ ఫేమస్ ఫర్ హిమ్. చాలా ఈజీ ఆయనకి రన్స్ కొట్టడం అక్కడ. నెంబర్ 2 సాయి సుదర్శన్. సెకండ్ మ్యాచ్లో కొట్టాడు ఒక 70, బట్ ఆ తర్వాత పెద్దగా ఆడలేకపోతున్నాడు. వీనో లాస్ట్ సీజన్లో ఆరెంజ్ క్యాప్ అయింది, సో స్టెప్ అప్ అవ్వాలి. నెంబర్ 3 జాస్ బట్లర్. చూసుకుంటే కొట్టినట్లే ఉంది. 38 కొట్టాడు, 26 కొట్టాడు, 52 కొట్టాడు, 60 కొట్టాడు, 25 కొట్టాడు. స్కోర్స్ అయితే మంచివే ఉన్నాయి, బట్ కొన్నిసార్లు మంచి స్ట్రైక్ రేట్తో ఆడతాడు, కొన్నిసార్లు లేట్గా ఆడతాడు. సో అలా కాకుండా మంచి స్ట్రైక్ రేట్తో ఆడాలి ఈరోజు. నెంబర్ 4 వాషింగ్టన్ సుందర్. థర్డ్ మ్యాచ్లో ఒక 55 కొట్టాడు, ఆ తర్వాత పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాడు. నెంబర్ 5 గ్లెన్ ఫిలిప్స్. వెరీ వెరీ బ్యాడ్ ఫామ్లో ఉన్నాడు. ఎస్ఆర్హెచ్లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు ఆడతాడా, బ్యాటింగ్ ఛాన్స్ ఇయ్యండి రా ఆయనకి అన్నట్లు ఉండేది. ఇప్పుడు ఛాన్స్ ఇస్తే యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు, సో యూటిలైజ్ చేసుకోవాలి. నెంబర్ 6 రాహుల్ తెవాటియా. ఈయన కూడా చాలా బ్యాడ్ ఫామ్లో ఉన్నాడు, బట్ రింకు సింగ్ నిన్న మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. సో ఈ మ్యాచ్లో రాహుల్ తెవాటియా ఫామ్లోకి వస్తాడో లేదో చూద్దాం. నెంబర్ 7 షారుఖ్ ఖాన్. మంచి ప్లేయర్ కానీ ఛాన్స్ రావట్లా ఆ బ్యాటింగ్ లైనప్లో. ఫస్ట్లో వీళ్ళే ఆడేస్తున్నారు. సో చూడాలి ఆయన వరకు వస్తే ఆయన ఎలా ఆడతాడో చూడాలి. నెంబర్ 8 రషీద్ ఖాన్. 6 వికెట్స్ తీశాడు, చాలా బాగా వేస్తున్నాడు. నెంబర్ 9 కాగిసో రబాడా. 7 వికెట్స్ తీశాడు. నెంబర్ 10 అశోక్ శర్మ. నెంబర్ 11 మహమ్మద్ సిరాజ్. నెంబర్ 12 ప్రసిద్ధ్ కృష్ణ. అసలు వీళ్ళ బౌలర్స్ ఎలా వికెట్స్ తీస్తున్నారంటే, జనరల్గా వేరే టీమ్స్లో టాప్ 2 బౌలర్స్ 5 వికెట్స్ తీయడం, 6 వికెట్స్ తీయడం చూస్తున్నాం కదా. వీళ్ళు చూడండి, రషీద్ ఖాన్ 6 వికెట్స్ తీశాడు, కాగిసో రబాడా 7 వికెట్స్ తీశాడు, అశోక్ శర్మ 6 వికెట్స్ తీశారు, మహమ్మద్ సిరాజ్ 5 వికెట్స్ తీశాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఏకంగా 11 వికెట్స్ తీశాడు. డేంజరస్ బౌలింగ్ లైనప్ ఉంది. సో మీకు ఈరోజు ఎవరు గెలుస్తారు అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో కూడా కొట్టండి. బాయ్ బాయ్.